లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ హనుమాన్ చౌదరి గారు, ప్రఖ్యాత మేధావి, ప్రజ్ఞాభారతి చైర్మన్, బిఎస్ఎన్ఎల్ మాజీ చైర్మన్. శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్. అలాగే శ్రీ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ, మాజీ 20 సంవత్సరాల అమలు కమిటీ చైర్మన్. శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ భానుప్రసాద్ గారు, టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన కోసం, తన ప్రభుత్వం కోసం ప్రజలను ప్రార్థించమంటుంటే విపక్ష నేత జగన్ అసలు ఈయన పాలనకు అర్హుడేనా అని ప్రశ్నిస్తున్నారు. సీమ ప్రాజెక్టులకు సంబంధించి గండికోట ఇనాగ్రేషన్పై ఈ 2 పార్టీల మధ్య, 3 పార్టీల మధ్య వాదోపవాదాలు సాగుతూ ఉన్నాయి. సో ఆ అంశంలోకి వెళ్ళడానికి ముందుగా, అంతకంటే ముందుగా 4 లక్షల కోట్ల నల్లధనం వచ్చేసిందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా అన్ని పత్రికల్లోనూ కథనాలు ఇచ్చాయి. బహుశా ఇది కేంద్ర ప్రభుత్వం లీక్ లాగా ఉంది. నిజంగానే వచ్చి ఉంటుందా? అయితే బ్యాంకుల్లోకి వచ్చినంత నల్లధనం తెల్లధనం అని కొందరు సంకలు గుద్దుకుంటున్నారని, బ్యాంకులోకి వచ్చినంత మాత్రాన అదంతా కాదని మొన్న వెంకయ్యనాయుడు గారు అన్న నేపథ్యంలో ఈ సహజంగానే ఈ ప్రకటనకి, ఈ వార్తకి, ఈ ప్రధాన వార్తగా ఉన్నటువంటి దీనికి ప్రాధాన్యత వస్తుంది. ముందుగా హనుమాన్ చౌదరి గారు చెప్పండి, నిజంగానే 4 లక్షల కోట్లు నల్లధనం వచ్చి ఉంటుందా? ఊరికే అన్ని డబ్బులన్నీ బ్యాంకులోకి వచ్చేసినాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఫేస్ కవరేజ్ కోసం ఇట్లా ఏమైనా చేస్తుంది? ఇప్పుడు నల్లధనం అంటే ఇన్కమ్ ట్యాక్స్కి రివీల్ చేయనటువంటిది నల్లధనం అంటున్నారు. ఇవాళేమో 4 లక్షలు అన్నారు. నిన్న పేపర్లో ఐటీ రేడ్స్ రివీల్ 5 లక్షల కోట్లు దాకా, 5,343 కోట్లు పట్టుకున్నారని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు 4 లక్షలు కానీ 5 లక్షలు కానీ ఇదంతా కూడా బ్యాంకులోకి వచ్చింది. దీనికి ఎవరైతే డిపాజిట్ చేశారో వాడు సంజాత ఇవ్వాల్సి వస్తుంది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎలా వచ్చింది ఏమిటి అని అనమాట అండి. ఇవ్వలేకపోతే 50 ఎంతో శాతం దాని మీద జరిమానా వేసి కనీసం 2 లక్షల కోట్ల రూపాయలన్న అదనంగా ప్రభుత్వానికి వస్తుంది అనమాట అండి. దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారంటే వెల్ఫేర్ కోసం, సంక్షేమం కోసం వస్తుందా అన్నది చర్చ. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కదా అడిగేది, ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. మరి ఇంతవరకు ఎందుకు మోడీ గారు 31వ తారీఖు తర్వాత 31 కానీ ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేకపోయారు? ఎస్, మేము 4 లక్షలు సంపాదించాం, 4 లక్షల కోట్లు, ఇదంతా మనం జనం కోసం ఖర్చు పెట్టబోతున్నాం, లేదు మీ అందరికీ, దేశ ప్రజలందరికీ వైద్యం ఫ్రీగా ఇచ్చేస్తాం, లేదా విద్య ఫలానా రకంగా ఉపయోగిస్తాం అని ఎందుకు చెప్పలేకపోయారు? ఏమండి, చివరికి 3%, 4% వడ్డీ రాయితీ అంకెల్ గ్యారెంటీ అందరూ చేస్తూనే ఉంటారు అనమాట అండి. ఇది అంకెల్ గ్యారెంటీయా లేకపోతే నిజంగా వచ్చే అవకాశం ఉందా? ఇది ఎంతవరకు గ్యారెంటీయో ఎంతవరకు నిజం ఇప్పుడే చెప్పలేము అనమాట అండి. మేధావులు కూడా చెప్పకపోతే ఎవరు కూడా చెప్పలేకపోయారు, ఏ ఎకానమిస్ట్ కూడా చెప్పలేదు. చెప్పాలి ఎంత బ్లాక్ మనీ ఉందని కూడా ఎవరో కూడా అంచనా చెప్పలేదు అనమాట అండి. 25% వరకు ఉంది జీడిపిలో ఒకప్పుడు చెప్పారు. ఇప్పుడు 4 లక్షల కోట్లు ఎంత నథింగ్. 130 లక్షల కోట్ల రూపాయలు జీడిపి ఉంటే 4 లక్షల కోట్ల రూపాయలు నథింగ్, నో బ్లాక్ మనీ అనమాట. కాబట్టి ఎస్టిమేట్సే ఎంతో కొంత వస్తుందని అనుకుంటున్నాం. అది కాకుండా ఇంకా ఉద్దేశించింది ఏంటంటే ఇక నుంచి బ్లాక్ మనీ లేకుండా ఉంటుందా లేదా, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. దానికి కూడా ఏ స్టెప్స్ తీసుకోబోతున్నారో ఎవరు కూడా చెప్పడం లేదనమాట అండి. అంతే, అందరికీ కూడా కావాల్సిన అధికారంగా ఉంది. అధికారం లేకపోతే ఏ పని చేయలేము, సంక్షేమం చేయలేము, ఏమి చేయలేము అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రతి చోట జరిగేది ఏమిటంటే ఈ నల్లధనం ప్రభుత్వం చేతిలోకి వచ్చిన తర్వాత వెల్ఫేర్ ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. ఎంతవరకు చేస్తారు? వెల్ఫేర్ అంటే ఒక తిండి మెపుతారా? అంతేనా? పని చేయిస్తారా? పని చేయకుండానే మీకు మెపుతాం, పిల్లలు పెట్టండి అంటారా? ఓట్లు కావాలి కాబట్టి మాకు పిల్లలు పెట్టమని అంటారా? ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు కడుపు దగ్గర నుంచి, పిల్ల పుట్టిన కాడి నుంచి, పెళ్ళైన కాడి నుంచి చివరి చచ్చే వరకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు చాలా మంది వ్యక్తులకి అనమాట. దానివల్ల ఏం జరుగుతుంది? నిర్మాణాత్మకమైనటువంటి పని జరగటం లేదు, ఊరిని తినటం, కన్స్యూమరిజమే పెరుగుతోంది. కానీ క్యాపిటల్ చేసి దాని ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పన ఇవేమీ లేకుండా పోతున్నాయి. కాబట్టి ఇందులో కూడా పెద్ద మార్పు రావాలి. ఎంత నల్లధనం ప్రభుత్వానికి వచ్చినా, తెల్లధనం వచ్చినప్పటికీ కూడా దేశాన్ని రక్షించాలంటే, దేశం సరి అయిన ప్రగతిని సాధించాలంటే ఏం చేయాలంటే ఉపాధి కల్పించాలంటే ఈ నోట్లతో కొన్ని లక్షల ఉద్యోగాలు పోయినాయని వార్తలు వస్తా ఉన్నాయి. ఆసోచం వాళ్ళైతే డైరెక్ట్గా 30% ఉపాధి పోయిందని, తాత్కాలికంగా పోయినాయి అనమాట అండి. అసలు ఉపాధి ఎలా వస్తుందండి? పెట్టుబడి పెట్టాలి. ఉన్న ఉపాధి పోయిన తర్వాత ఇంకో 3 నెలల తర్వాత వస్తుంది అంటారా? 3 ఏళ్ల తర్వాత? 3 నెలలు 70 ఏళ్ళు వచ్చింది స్వతంత్రం వచ్చి.
వేతనం ఎంత పోయింది, గరీబీ హటావు 20 పాయింట్ సూత్రం, 18 పాయింట్ సూత్రం. ఎవరు ఉద్యోగాలు బాగొట్టినట్లేరుగా, ఉన్న ఉద్యోగాలు బాగొట్టారా లేకపోతే కొత్త ఉద్యోగాలు ఇచ్చారా? కొత్త ఉద్యోగాలు రాలేదు, లేదని పక్కన కొత్త ఉద్యోగాలు లేకపోతే ఇప్పుడు కొత్త ప్రజలు మాత్రం పుట్టారు. కొత్త ప్రజలు పుట్టారండి. మీరు ఎంతసేపు మతం యాంగిల్ వెళ్తున్నారు. మతం కాదు, జనాభా పెరిగింది. జనాభా పెరిగింది అనమాట. జనాభా పెరిగిన నిష్పత్తిలో ఉపాధి కల్పన. ఎన్డీఏ భాగస్వామ్య చేపి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రోజు పిల్లలు కానీ ప్రచారం చేశారు. దానికి ఏం చెప్తారు మరి? ఇంకా పిల్లలు కానీ అన్నారు. అది తప్పని చెప్తున్నా. అవును, అంటే మీరు అనేది నియంత్రణకి కొన్ని సూత్రాలు ఉన్నాయన్నమాట అండి. వెల్ఫేర్ అనేది 2 పిల్లలు ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయి. 3వ పిల్లలు వస్తే ఉన్నది కూడా తీసేస్తాము అని చెప్పాలి. అదే విధంగా కూడా రిజర్వేషన్లు కూడా ఇలాగే ఒక తరానికి ఉంటాయి, ఇద్దరికే ఉంటాయి అని చెప్పినట్లయితే కుటుంబ నియంత్రణ తనందుకు తానే జరుగుతుంది. అది వేరే చర్చ అనుకోండి. ఇంతకీ 4 లక్షల కోట్లు వచ్చి ఉంటుందా అనేది ప్రశ్న. 4 లక్షలు 5 లక్షలు ఇంకా ఇతమితంగా ఎవరో తేల్చి చెప్పలేకపోతున్నారు. రోజుకు ఒక ఫిగర్ వస్తుంది అనమాట అండి. రైట్. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం. మీరేమంటారు? 4 లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉందా? నమస్కారం అండి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మనము ఈ వెల్ఫేర్ ప్రజల కోసం వాడతారు అని అనుకుంటున్నాం, చూసారా? ఇవన్నీ అపోహలండి. ఎందుకు మాట్లాడుకుంటున్నామో తెలియదు. ఇవి రాజకీయ నాయకులకి గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి ఎంత డబ్బు వచ్చినా కానీ వాళ్ళకి చాలదు. ఆయన టార్గెట్ ఏమిటి అంటే ట్యాక్స్ నెట్ పెంచడము అన్నది ఆయన మెయిన్ టార్గెట్ అండి. అందువల్లే మీకు 31వ తారీఖు తర్వాత ఏనాడు ఒక చిన్న మాట మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు అంతవరకు చెప్పి. రెండోది ఏమిటంటే 31 వరకు 8 నవంబర్ నుంచి ఆయన చేసిన పనికి నేను 50 రోజులు చూడమన్నాడు. చూశాక రెస్టోర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆటోమేటిక్ గా రెస్టోర్ అవ్వాలా? స్టేటస్ కో మెయింటైన్ అవ్వాలా 1వ తారీఖు నాడు? అయిందా? అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ అదే ఫెయిల్యూరు అని అర్థం. రెండోది ఏంటంటే వీళ్ళు ప్రజల కోసం ఇచ్చేది. ఇప్పుడు ఉదాహరణకి $116 ఉన్నప్పుడు పెట్రోల్ రేటు 70 ఉందండి. 116 నుంచి 42కి వచ్చినప్పుడు కూడా పెట్రోల్ రేటు అలాగే ఉంది. అంటే ప్రజలకు ఇవ్వడానికి వీళ్ళ ఉద్దేశంలో ఏమైనా ఉందా? ఇప్పుడు మెయిన్ పెట్రోల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే తకిమా కమోడిటీస్ గురించి వదిలేసి పెట్రోల్ అనేది దాని ఇంపాక్ట్ ప్రతి వస్తువు మీద ఉంది కాబట్టి, ప్రతి మానవుడి మీద చిన్న చిత్తగా ప్రతి మనిషి పుట్టిన వాడి మీద ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అందువల్ల దానిలో చూపించవలసినటువంటి కన్సిడరేషన్ కూడా చూపించలేదు. రెండోది ఏమిటంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఎవరు అందరూ ఏమిటి మన పనామా పేపర్ల వాళ్ళు, అమితాబ్ బచ్చన్ లేకపోతే అజయ్ దేవగన్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ పక్కన పెట్టుకుని మనకు నీతులు చెప్తే మనం ఎంతవరకు వింటామండి? మీకు ఇంకో చిన్న లైవ్ కేసు చెప్తానండి. పాస్పోర్ట్ ఆఫీస్ లో స్వైపింగ్ లేదండి. 2000 తత్కాలిక డబ్బులు క్యాష్ అడుగుతున్నాడు మొత్తం ఇండియాలో ఇవాళ రోజున. అంటే ఈజ్ ఇట్ నాట్ రిఫ్లెక్టింగ్ ఆన్ గవర్నమెంట్? అవును, కరెక్ట్. పాస్పోర్ట్ నేను లైవ్ ఎగ్జాంపుల్ అండి. నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చానండి, సజెషన్ ఇచ్చి వచ్చాను. దేశంలో అందరికీ నీతులు చెప్తున్నాడు ఈయన. తత్కాలిక డబ్బులు 2,000 రూపాయలు క్యాషే కావాలన్నారండి. రైట్. ఓకే, చైనా నుంచి రావాలి కదా స్పైకింగ్ మిషన్. మేక్ ఇన్ ఇండియా బదులు మేక్ ఇన్ చైనా అందాం. 25 లక్షలు కావాలి. 25 లక్షలు ఎప్పటి నుంచో 25 లక్షలు కావాలంటే ఇప్పుడు అవన్నీ చైనా నుంచి తెప్పించుకుంటా. అంటే మన ఇండియన్ ఎకానమీకి ఉపయోగపడతాయా? ఇండియాలో తయారు చేయలేదా చైనాలో తయారు చేసి కొంటారా మనం? అదే ముందు అవన్నీ ఏర్పాటు చేసుకుని అది చేయవలసింది. ఏర్పాటు కాలేదని ముందు నుంచి అనుకుంటాను. అసలు ఈ ప్రాసెస్ అనేది 4 లక్షల కోట్లు వచ్చిందా రాలేదా? 4 లక్షల కోట్లు అనేది ఎవరైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఆదాయంలో 30% ట్యాక్స్ కడతారనేది అందరికీ తెలిసిన విషయం. ఆ రకంగా వీళ్ళు ఒక అంచనా అనేసి 4 లక్షల కోట్లు అంటున్నారు, కానీ 15 లక్షల కోట్లు వచ్చిన దాంట్లో అనేసి ఇతిమితంగా దీనికి ఒక పాలసీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఏ విధంగా ఇది కూడా అఫీషియల్ గా లీక్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఎక్స్పెక్టేషన్ అంతా బ్యాంకులో పడింది, 4 లక్షల కోట్లన్నా మాకు వస్తుంది అని వాళ్ళ నమ్మకం. 50 రోజులు గడిచిన తర్వాత కూడా ఏది ప్రకటన రాకపోతే ప్రజల్లో మోడీ గారి ఫెయిల్యూర్ అనుకోకూడదని ఎస్ పేపర్లకు లీకులు ఇవ్వడం అనేది తప్ప ఇందులో 4 లక్షల కోట్లు అని చెప్పడానికి వీళ్ళకి పాలసీ ప్రకారం ఈ ఫిగర్కి అరైవ్ అయ్యామనేది లేదు. వీళ్ళు పోనీ దీనికి పలానా ఈ అకౌంట్ హోల్డర్స్ పైన రైడింగ్ చేయాలి, వీళ్ళందరినీ వివరాలు తీసుకోవాలి అనే ప్రాసెస్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. 1వ తారీఖు నుంచే స్టార్ట్ అవ్వాల్సింది. అటువంటి ప్రయత్నమే ఏమీ జరగట్లేదు. ఇంకా అసలు విషయం ఏంటంటే మనం క్యాష్ ఫ్లో ఉన్నది టోటల్ మొత్తము ఈ దేశానికి సంబంధించిన సంపదలో 6% మాత్రమే క్యాష్ ఉండగా అందులో ఆ క్యాష్ మాత్రమే వచ్చింది. మిగిలిన 94% గురించి ఇంతవరకు ఏం పాలసీ అనేది కూడా గవర్నమెంట్ ఏం తీసుకోలేదు. అంటే అసెట్స్, మూవబుల్ అసెట్స్ కానీ ఇమ్మూవబుల్ అసెట్స్ గురించి కానీ గవర్నమెంట్ ఎటువంటి నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకోలేదు. ఇంకా 4 లక్షల కోట్లు అనేది కేవలం
ప్రజలను తాత్కాలికంగా ఇదేదో ఈయనేదో చేయబోతున్నాడు అనేసి ఒక భ్రమ కల్పించడానికి మాత్రమే అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు 4 వస్తుందా 5 వస్తుందా 6 వస్తుంది అనేది లెక్కలు తేలాలంటే ఒక పాలసీ రావాలి, దాని ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇప్పుడు అంటున్నారు దాదాపుగా 60 లక్షల అకౌంట్లలో 2 లక్షల రూపాయల పైచులకు డబ్బు ఉందనేసి, అదే 1,20,000 కోట్లు అవుతుంది. 25,000 అకౌంట్లలో ఇంతవరకు అన్యూజ్డ్ అకౌంట్స్లో డబ్బు వచ్చి చేరిందనేసి, ఇవి వీటిపైన ఇప్పటి వరకు చర్యలు తీసుకొని ఉండాలి. తమిళనాడులో ఎక్కడో 100 కోట్ల డబ్బులు దొరికిందన్నారు, అది అంత అమౌంట్ ఆర్బీఐ నుంచి డైరెక్ట్గా వాళ్ళకు 2,000 రూపాయల బండిల్స్ వచ్చాయంటే ఎక్కడ వీళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తున్నారండి వీళ్ళు చెప్తున్న పాలసీని. ఆర్బీఐ నుండే లీకులు అవుతున్నప్పుడు, డబ్బులు బయటకు వస్తున్నప్పుడు నల్లధనం అనేది సృష్టించబడతా ఉంది, రూపం మారుతా ఉంది. గ్యారంటీ ఉందా అన్నది పాయింట్. ఏం లేదండి, ముందున్న నల్లధనము 500-1000 రూపాయల నోట్ల రూపంలో ఉండేది, ఇప్పుడు 2,000 రూపాయలు వచ్చేసింది, దీంట్లోకి వచ్చేసింది. ఇంకా అంబానీలు అదానీలు లాంటి పెద్దల గురించి అయితే చర్చ లేదు. వాళ్ళపైన ఏం రైట్స్ కానీ లేనిపోని వాళ్ళు దాదాపుగా ఎన్పిఐ అకౌంట్ హోల్డర్స్ 30 లక్షల కోట్ల రూపాయలకు బ్యాంకులకు బకాయిలు పడ్డ కంపెనీలు ఉన్నాయి, వాటిపైన ఇంతవరకు చర్చ లేదు, చర్యలు లేదు. ఇంకా ఫారిన్ బ్యాంక్స్ లో ఉన్న నల్లధనం గురించి దానిపైన చర్చ లేదు, చర్య లేదు. మోడీ గారు అధికారంలోకి రావడము స్విస్ బ్యాంక్ లో డబ్బు తీసుకొచ్చేసి ఒక్కొక్క అకౌంట్ 15 లక్షలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇంకా మాట్లాడడానికి అయితే ఏమీ లేదండి. టోటల్ చంటి గారు గుంటూరు జిల్లా వెంకటాపాలెం నుంచి. చంటి గారు నమస్కారం, మాట్లాడండి. చంటి గారు హలో. నమస్కారం, మాట్లాడండి. సార్ ఏం సార్ ఇంకెన్నాళ్ళు సార్ ఈ నోట్లు రద్దుది, మాకు అసలు బాగా చాలా ఇబ్బందిగా ఉంది. మీకెందుకు ఇబ్బంది సార్? మీకేమి ఇబ్బంది వచ్చింది? ఏమి ఇబ్బంది అండి, ఇక్కడ వ్యాపారాలు లేవు కదా, చిల్లరగా బ్యాంక్ వెళ్తే 2,000 కాగితం ఇస్తున్నారు. ఇంకా ఇప్పటికి కూడా అదే సమస్య కొనసాగుతుందా ఊళ్ళల్లో? అంతే సార్, సగానికి సగం పడిపోయింది సార్ వ్యాపారాలు కూడా. మొత్తం అంతా బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నారు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు. ఇప్పుడు 50 రోజుల తర్వాత క్లియరెన్స్ ఇస్తాము, మొత్తం సెటిలైట్ అయిపోద్ది అని చెప్పేసి అన్నారు కదండి మోడీ గారు. అవును, మరి ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎందుకని సార్? మరి ఎందుకనంటే మాకు కూడా అర్థం కావట్లేదు, ఏం చేస్తా. ఆయన ఉపన్యాసం ఇచ్చారుగా, ఉపన్యాసం ఇచ్చారు గారు. రైట్, మీకు అక్కడ లోకల్ గా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం ప్రాబ్లమ్స్ ఏమండి, అసలు మామూలు చిల్లర లేదు కదా ఇక్కడ, ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోద్ది. ఓకే, రైట్, థ్యాంక్స్ అండి. తులసిరెడ్డి గారు, 4 లక్షల అంచనాకి మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? బ్యాంకుల్లో పడిపోయిందంతా కూడా నల్లధనం తెల్లధనం కాదని నిన్న వెంకయ్యనాయుడు గారు మీరంతా సంకల్ప గుద్దుకుంటారంట కదా కాంగ్రెస్ వాళ్ళంతా. ఇది కేంద్ర ప్రభుత్వము ఫేస్ సేవింగ్ కోసము నానా అవస్థలు పడుతుంది, తిప్పలు పడుతుంది, అందులో ఒక భాగం ఇది. ఏదో మేకపోతు గాంభీర్యం చూపిస్తుంది. ఇప్పుడు ఆయన నవంబర్ 8న చెప్పింది ఏమి, 5 లక్షలు కానీ ప్రధానంగా 3 లక్ష్యాలు: నల్లధనం నిర్మూలన, అవినీతి నిర్మూలన, నకిలీ కరెన్సీ నిర్మూలన, ఉగ్రవాదం నిర్మూలన, తీవ్రవాదం నిర్మూలన. దీంట్లో ఫస్ట్ వచ్చేసి నల్లధనం నిర్మూలన. ఆయన డిసెంబర్ 30 తర్వాత కూడా అంతవరకు వెయిట్ చేశారు ప్రజలు కూడా, మరి ఇంకా ఏం చెప్పలేదని చెప్పేసి ప్రజలు వచ్చేసి మొత్తం అనే ఆలోచిస్తున్నారు. అందుకోసము దాని నుండి కొంత ఫేస్ సేవింగ్ కోసము నిన్న చెప్పడం ఏమంటే దాదాపు 60 లక్షల అకౌంట్స్లో 7,34,000 కోట్ల రూపాయలు ఉంది. అదంతా ఒక్కొక్క అకౌంట్లో 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంది. ఇది ప్రధానంగా దాన్ని బేస్ చేసుకొని ఈ 7,34,000 కోట్లలో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు నల్లధనంగా ఉండొచ్చు అని జస్ట్ ఒక అవగాహనకు. కానీ అదే సమయంలో ఈ మొత్తము ఇవన్నీ చూస్తే చాలా మటుకు పెట్రోల్ బంకులు, డీజిల్ బంకులు, నగల దుకాణాలు ప్లస్ ఆసుపత్రులు, ఆల్మోస్ట్ ఈ యొక్క 60 లక్షల అకౌంట్స్లో దాదాపు వచ్చేసి 90 to 95% ఇవే ఉన్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్లకు అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి. ఇప్పుడు వాళ్లకు బహుశా ఈ ఐటీ శాఖ కానీ ఈడీ కానీ నోటీసులు పంపిస్తారు. మరి దానికి వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో, మెయిన్గా ఈ పెట్రోల్ బంకులు, డీజిల్ బంకులు, తర్వాత ఆసుపత్రులు, కొద్ది నగల దుకాణాలు కూడా వాళ్ళు ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు ఇచ్చే సమాధానం బట్టి ఇంకా ఏమన్నా వాళ్ళు ప్రూఫ్ ఇస్తే ఏముండదు. అన్ని గెలుపుకున్నా కూడా ఇప్పుడు ఐటీ శాఖకి 5,000 కోట్లే ఆదాయం దొరికింది, అదే ప్రకటిత ఆదాయం. కాబట్టి ఓవరాల్గా ఇది ఫేస్ సేవింగ్ కోసము ఏదో ఒక విధమైనటువంటి ప్రయత్నం తప్ప దీంట్లో పెద్దగా దాంట్లో వస్తుందని నేను అనుకోవడం లేదు. ఆల్మోస్ట్ ఈ 3 విభాగాలే ఉంటాయి: నగదు దుకాణాలు, నగల దుకాణాలు, పెట్రోల్ బంకులు అండ్ ఆసుపత్రులు. రైట్, ఓకే. సంగారెడ్డి నుంచి
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, 4 లక్షల కోట్ల నల్లధనం వచ్చి ఉంటుందా? ఊరికే లీక్ అంటున్నారు వీరు కొందరు. అసలు 4 లక్షల కోట్ల నల్లధనం వచ్చిందనేది కాదండి, మా కేసులో 15 లక్షలు ఇక్కడ పోయిందండి. అసలు నల్లధనం గురించి కాదు, 15 లక్షలు వేరే దేశాల నుంచి 15 లక్షలు వస్తాయన్నారు మాకు, అది ఎక్కడ పోయింది. తర్వాత ఇప్పుడు నేను టమాటా తోట వేసినానండి. ఈ నోట్ల రద్దు విషయం వచ్చిన తర్వాత నా టమాటా అడిగే దిక్కు లేదండి అక్కడ. అయ్యో, ఇప్పుడు అదొకటండి. మా మిసెస్ పేరు మీద అకౌంట్ ఉందండి, అప్పుడు 1000 రూపాయలు డిపాజిట్ తీసుకున్నారండి. అదే పేమెంట్ జీరో అకౌంట్ కింద మార్చేసినండి. 10 సంవత్సరాల కింద తీసుకున్న అకౌంట్ జీరో అకౌంట్ కింద మార్చేసారు. నెల రోజులకు 10,000 ఇస్తారంటండి. నాకు దాదాపు 40 ఎకరాల వ్యవసాయం ఉందండి. నా కూలీలకి రోజుకు 10,000 రూపాయలు ఇవ్వాలండి. జీరో అకౌంట్ మార్చడం నేను ఇంకా ఎందుకు మార్చారు జీరో అకౌంట్ కి? అది బ్యాంక్ వాళ్ళు అడిగితే అంతకుముందు వాళ్ళు మీరు చూసుకోలేదండి, ఫామ్స్ ఫిల్అప్ చేసేటప్పుడు చూసుకోలేదండి. ఇప్పుడు ఈ మధ్యన సడన్ గా మన జీరో అకౌంట్ కింద మార్చేసారండి. అది మీకు నెలకు 10,000 రూపాయలు మాత్రమే ఇవ్వగలుగుతామని అంటున్నారు. మన డబ్బు మనకి ఇవ్వడానికి కూడా ఇన్ని బాధలు పెడుతున్న ప్రభుత్వం, మరి ఏం చేద్దాం? కెనరా బ్యాంకు కేశంపేట కెనరా బ్యాంక్ లోనండి. ఇది అంతగా 1080 ఉన్నాయని జీరో అకౌంట్ మార్చేసారండి. ముఖ్యమంత్రి గారికి మోడీ గారికి ఉత్తరం రాయండి. రైట్, భానుప్రసాద్ గారు చెప్పండి, 4 లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉందా లేదా, ఏం కదా? మొట్టమొదటిగా ఫస్ట్ 4 లక్షల కోట్ల కంటే కూడా మొదలు చెప్పాల్సింది. నిజంగా 4 లక్షల కోట్లు వస్తే అచీవ్మెంట్ అయినట్టేగా. అంటే టోటల్గా 15 lakhs crores వచ్చినాయా, 14 వచ్చినాయా, అది చెప్పలేదు ఇంతవరకు. ఫస్ట్ అది చెప్పాల్సినటువంటి ఇది ఉంది. రెండోది డెఫినెట్గా అంటే నా అంచనా ప్రకారంగా కూడా 2.5 నుంచి 3 లక్షలు వస్తుంది అనేటువంటిది అయితే డెఫినెట్గా ఉంది. ఈ వచ్చిన 15 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లేమో ట్యాక్సబుల్ లిమిట్లోకి ఉండకపోవచ్చు. ఒక 5 లక్షల కోట్లు డెఫినెట్గా ఈ ఇయర్ ట్యాక్సబుల్ లిమిట్లోకి ఉండాలి. ఇంకొక 5 లక్షల కోట్లన్నా కనీసం అంటే పెనాల్టీతో సహా వచ్చేటువంటి 4 నుంచి 5 లక్షల కోట్లు పెనాల్టీతో సహా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది నా. దాన్ని బట్టి చూసుకున్నట్టయితే అరౌండ్ 3 crores వరకు 3 lakhs crores వరకు రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది. అయితే నిజంగా అట్లాంటి సంకేతాలుంటే ఈ పాడి బ్రహ్మాండం అని కేంద్ర మంత్రులే ప్రకటించేవారు కదా. దానికి కొన్ని ఉన్నాయి. బడ్జెట్ వచ్చిన తర్వాత, బడ్జెట్లో వచ్చినటువంటి ఇది తర్వాత దాన్ని అదేమి 3 లక్షల కోట్లు రేపు పొద్దునకే వచ్చే తెల్లారేసరికి వచ్చేవా? రేపటి ఎల్లో దానికి ప్రొసీజర్ చాలా లెంతీ ప్రొసీజర్ ఉంటుంది. దానికి నోటీస్ ఇస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తుంది, యాజ్ పర్ దిస్ ప్రకారంగా మేము తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. మళ్ళీ వీళ్ళు ఫైల్ చేస్తారు, వాళ్ళకు వీళ్ళకు మే టేక్ 1 year 2 years or 2.5 years. అంటే ఎప్పట్లో ఏం తెలియదు ఏం కాదు. డెఫినెట్గా 3 లక్షల కోట్లు వచ్చింది అన్నది కూడా ఊరికి అనుకోవటమే మనం. ఒకసారి క్లెయిమ్ అయిన తర్వాత అది డెఫినెట్గా ఇది ఉంటుంది. కరెక్టే సార్, మీరు చెప్పింది బాగుంది. కానీ మీరే చెబుతున్నారు ఒక్కొక్క ట్రాన్సాక్షన్ దాంతో డిలే, దాని తర్వాత డిలే పీరియడ్ ఇన్కమ్ ట్యాక్స్ ట్రైబ్యునల్కి వెళ్తారు. దాని తర్వాత ఇంకా ఒకటి. కానీ ఎప్పుడు వచ్చినా కూడా, ఏ ట్రిబ్యునల్కి వెళ్ళినా ఏ ఇది వచ్చినా కూడా, ఒకవేళ గవర్నమెంట్ కరెక్ట్ అని ప్రూవ్ అయితే కనుక ఆ పీరియడ్ మొత్తానికి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది వాళ్ళు. ఓకే, ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పీరియడ్ మొత్తానికి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ అనేది దేవుడి ముందు అసలు నిజంగా వస్తుందా రాదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకటి సరే, ఒక 2.5 లక్షలు 3 లక్షలు వచ్చింది అనుకోండి. దీంట్లో ఇంతవరకు అయినటువంటి దీనికి అయిన ఖర్చు ఎంత, ఈ మొత్తం ప్రాసెస్ దీనికి చేయడానికి గాను ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంత, ఈ దేశంలో అయినటువంటి లాస్ ఎంత అని చూసుకున్నట్టయితే కనుక అది మళ్ళీ అదొక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. 30 రాష్ట్రాల్లో కలిసి వచ్చినటువంటి నష్టం ఎంత, అది కూడా 1.5 కోట్ల వరకు ఉండొచ్చు. ఇంకెక్కువే ఉంటుందని కొందరు అంటున్నారు. ఉండకపోతే నా ఇది ప్రకారంగా అయితే అరౌండ్ 1.5 lakh. అంటే సో హళ్ళీకి 0 అవుద్ది అంటారు. అటైతే పెద్దగా అంటే అక్కడికక్కడికి సరిపోతే కూడా అది చాలా మంచిదే. నిజంగా సరిపోవడం అంటూ జరిగితే కూడా చాలా గొప్ప విషయం. ఉంటారు కదా, మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే 30% ఉద్యోగాలు పోయినాయి, రేపు మార్చి నాటికి ఇట్లాగే పరిస్థితి కొనసాగితే 60% ఉద్యోగాలు పోతాయి, ఉపాధి రంగం దెబ్బతింటుంది. డెఫినెట్గా దీనివల్ల నష్టం జరగలేదు అని గుండెల మీద చేసుకుని ఏ బీజేపీ నాయకుడు కూడా చెప్పలేదు. ఓకే, ఇది డెఫినెట్గా దీనివల్ల దేశానికి నష్టం జరిగిందని చెప్పక తప్పదు. మీరున్న రంగంలో ఎంత నష్టం జరిగి ఉంటుంది, ఎంత ఉపాధి కోల్పోయి ఉంటారు మీకు బాగా? ఇప్పుడు ఒకటి ఉపాధి మా రంగంలో డైరెక్ట్గా కోల్పోవటం అనేటువంటిది కంటే కూడా నేను నిర్మాణ రంగంలో డైరెక్ట్గా ఉపాధి కోల్పోవడం కంటే కూడా ఏమవుతుందంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ చాలా, స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఒక ఇటుక తయారు చేసే వాళ్ళు కావచ్చు, శాండ్ కావచ్చు, స్టీల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, లేకపోతే అన్ని ఎలాయిడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ ఎలాయిడ్ ఇండస్ట్రీస్ మొత్తం కొలాప్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి ఇది లేదు ఈరోజు. వాటన్నిటికి కూడా మేజర్ ఎఫెక్ట్ పడ్డటువంటి పరిస్థితి ఉంది.
మరి దాన్ని మళ్ళీ తిరిగి ఆ స్థాయికి రావాలంటే కనీసం ఒక 5 to 6 months పట్టేటువంటి అవకాశం. ఆ 6 months బాగుంటే ఏది అది మళ్ళీ ఈ మొదలు ఫైనాన్షియల్ కండిషన్స్ నార్మల్సీకి వచ్చి ప్రజల్లో ఒక నమ్మకం వస్తే ఒకటేం చెప్పారంటే ప్రభుత్వమే చెప్తూ వచ్చింది ఏంటంటే రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పడిపోతాయి అన్నారు. మరి ఏ విధంగా పడిపోతాయి అనేటువంటి దానికి ఏం చెప్పలేదు. సామాన్య మానవునికి కావాల్సినటువంటిది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది నాయకులకు కూడా రియల్ ఎస్టేట్ అనగానే అదేదో ఇదనేటువంటి ఇదిలో పోతారు. కానీ రియల్ ఎస్టేట్లో మెడిసిన్లో ఎట్లయితే ఎన్ని రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో మళ్ళీ ఇంటర్నల్గా పోయినప్పుడు దాంట్లో అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోద్ది అని అంటే రియల్ ఎస్టేట్ పడిపోద్ది అని చెప్పడం అనేటువంటిది ఒక నాయకుడికి ఒక ఫైనాన్స్ మినిస్టర్ స్థాయి కానివ్వండి ఒక నాయకుడికి సరైనది కాదు. ఎందుకంటే దీంట్లో ఈ సెగ్మెంట్ పడిపోద్ది అని చెప్తే ఓకే, కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉన్నది హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ ఉన్నది. కన్స్ట్రక్షన్ కూడా రియల్ ఎస్టేట్లో పాటుగానే చెప్పేస్తున్నారు. ఇక్కడ 3,500 రూపాయలకి అమ్ముతున్నారు. కాస్టే 3,300 రూపాయలు ఉంటున్నది. ఓకే, ఎక్కడి నుంచి పడిపోవాలి? కరెక్ట్, పడిపోవడానికి అవకాశం ఎక్కడి నుంచి ఉంది? అటువంటి ఏంటంటే అసెస్మెంట్ ఏదైతే పర్ఫెక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎవరికి దోచినట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేయటం అనేటువంటిది దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే చాలా మంది ఏంటంటే ఈ నష్టం ఈ వచ్చే నల్లధనం సంగతి కానీ పోయిన నష్టం జరిగిన నష్టాన్ని కూడా నష్టం ఒకటి నష్టము ఇది కాదండి. బేసిక్గా ఏంటంటే మనకు ఈ దేశంలో ఉన్నటువంటి చాలా కంట్రీస్లో ఎకానమీ అట్టర్ ఫ్లాప్ అయిన రోజున పడిపోయి మొత్తం కాగా వికలమైపోయిన రోజున కూడా ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ నిలబడింది. దానికి కారణం ఏంటిది? ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇండివిజువల్ గా దగ్గర ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఒక సేవింగ్. నేను ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా తట్టుకునేందుకు కనీసం 6 నెలలో సంవత్సరం తట్టుకునేటువంటి పరిస్థితి ఉండాలి. రేపొద్దున నాకేమన్నా అయితే కూడా నా ఫ్యామిలీని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండాలి. వాళ్ళు ఇది ఉండాలి. రేపొద్దున ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా ఎందుకంటే ప్రభుత్వం తరఫున అది ఏ ప్రభుత్వాలను కానివ్వండి పూర్తి స్థాయిలో వాళ్ళకు సహాయం అందించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి, ఆ భద్రత లేదు కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఆ భద్రత కొరకు కొంత సేవింగ్ కాన్సెప్ట్ పెట్టుకున్నాడు. దాని ద్వారా ఈరోజు ఈ దేశం బతకగలిగింది. ఈరోజు ఇంకొకటి ట్యాక్స్ పేయర్స్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అసలు ఈ దేశంలో ట్యాక్స్ పేయర్స్కి ఇస్తున్నటువంటి ఫెసిలిటీ ఏమైనా ఉందా? ఏ ఫెసిలిటీ లేదు. మీరు చాలా దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి ఏ దేశమైనా తీసుకోండి, అక్కడ ట్యాక్స్ పేయర్స్ కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తారు. బట్ ఇక్కడ ఈ దేశంలో దురదృష్టవశాత్తు ట్యాక్స్ పేయర్ ఒక చిన్న బెనిఫిట్ కూడా లేదు. చూసే పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక చిన్న షాప్ అతను ఒక బట్టల షాప్ పెట్టుకున్నాడు అనుకోండి, 30 ఏళ్ళు తన జీవితాన్ని కల్పించి ఏదో అక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్ తోని కొంత పిల్లల్ని చదివించుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, మిగిలింది ట్యాక్స్ కట్టుకుంటూ పోతాడు. 30 ఏళ్ళు ట్యాక్స్ కట్టుకుంటూ పోతాడు. 30 ఏళ్ళ తర్వాత అతను రిటైర్ అయిపోయే స్టేజ్కి వస్తే పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు. ఈయన దగ్గర ఏముండదు, సోషల్ సెక్యూరిటీ లేదు, ఎటువంటి సెక్యూరిటీ కానీ ఎటువంటి ఇది కానీ అతనికి ఇచ్చినటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు. కనీసమైనటువంటి ఫెసిలిటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ట్యాక్స్ పేయర్స్కి 2-3 ఉదాహరణలు చెప్పండి. ప్రభుత్వాలు ఇతర దేశాల్లో ప్రభుత్వాలు ట్యాక్స్ పేయర్స్కి ఏదో చేస్తున్నాయి, 2-3 చెప్పండి. మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తున్నాయండి. అవి కూడా ఇన్సూరెన్స్ ఏనండి. కాదు ఇన్సూరెన్స్ ఎప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ కాదండి. వీళ్ళ దగ్గర కట్ చేస్తున్నారు. ఈ ట్యాక్స్ లో నుంచి కొంత పర్సంటేజ్ ని వాళ్ళకి పే చేస్తున్నటువంటి పరిస్థితి, ఆ తర్వాత సర్టెన్ ఏజ్ తర్వాత వాళ్ళే పే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండవది పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెన్షన్ ఇస్తున్నటువంటిది ఉంది. వాళ్ళు ఒకవేళ ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఆ పర్టికులర్ స్వీడన్ లాంటి ఇప్పుడు మనం ప్రతిదానికి మనం స్వీడన్ ని చెప్తున్నాం డిమానిటైజేషన్. వాళ్ళ దగ్గర అయితే వాళ్ళకి ఎన్ని నెలలు జాబ్ పోతే వాళ్ళ లాస్ట్ డ్రాన్ సాలరీ ఏది ఉంటే అది పే చేస్తున్నారు. అన్ని రకాలైనటువంటి అన్ని రకాల రమణమూర్తి గారు విశాఖపట్నం. రమణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. సార్ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే వాటర్ గానీ ఎలక్ట్రిసిటీ గానీ కరెన్సీ గానీ దే మస్ట్ బి ఇన్ ఫ్లో సార్. అవును, హలో, అవును కరెక్ట్. ఎప్పుడు ఫ్లో నడుస్తూ ఉండాలి, ఫ్లో నడుస్తూ ఉండాలి. కరెన్సీ బ్లాక్ చేస్తే క్రైమ్ అనేసి గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది సార్. మరి పబ్లిక్ మనీని గవర్నమెంట్ ఎలా బ్లాక్ చేసింది? వాళ్ళే పాయింట్ చెప్పారండి, దంచారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 60 days బ్లాక్ చేసింది గవర్నమెంట్ పోనీ కంట్రీ ఇన్ వ్యూ ఆఫ్ కంట్రీ వెల్ఫేర్ అనుకోండి. మరి బ్లాక్ ని ఎలా ఫిల్అప్ చేస్తారు? వచ్చిందని చెప్తున్నారు. డిమానిటైజేషన్ అప్పుడు 8 lakhs కరెన్సీ ఎవాపరేట్ అయిపోయింది స్టాక్ మార్కెట్ లో. మరి కంపారిజన్ ఎక్కడ కనిపిస్తుంది? అది మామూలు ఇవ్వటం లేదు ఎవరు. నిజ వేతనాలు కూడా దెబ్బతింటున్నాయి కదా, చాలా మంది ఉద్యోగాలు సార్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడిందంటే ఇండస్ట్రీస్ పోయినట్టే కదా, దెబ్బతిన్నట్టు కదా, కొంత దెబ్బతిన్నట్టే కదా. మరి అవును, ఇవన్నీ చూసుకోకుండా మరి పెద్దవాళ్ళు ఎలా నిర్ణయాలు చేస్తున్నారో ఏంటో అర్థం కాదు. ఆర్బీఐ సమాధానం మీలాగే నేను డిస్క్లోజర్ చేస్తున్నాను. అవును,
కాకపోతే ఈ మోడీ గారు మరి ఏం చేశారో ఏంటో, ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. ఈ బాణం ఇవాళ మీరు గమనించే ఉంటారు కదా, ఆర్బీఐ వారు స్పష్టంగా చెప్పారు మాకు సంబంధం లేదు, మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు, మేము ఇంప్లిమెంట్ చేశామని చెప్పి. సో దాన్ని బట్టి ఇదంతా అది ఎలాగవుతుంది సార్? గవర్నమెంట్ ఎలాగవుతుందంటే మరి వ్యవస్థలు అట్లా మారిపోయినాయి. ఆర్బీఐ కదా. ఇప్పుడు మోడీ గారిని ఎవరైనా బీజేపీ నాయకులు ఎవరైనా క్వశ్చన్ చేశారా? ఒకటే గవర్నమెంట్ వనరులో ఉంటుంది, మిగతాదంతా దానికి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అలా చెప్తే దానికి మరి ఇంకా మనం బుల్డోజింగ్ అంటే బుల్డోజింగ్ వాళ్ళే ఫాలో అవ్వకపోతే మనం అలాగే కాదు. అద్వానీ గారు అంతటి పెద్ద నాయకుడు ఉన్నాడు కదా, దేశాన్ని నడిపిన నాయకుడు కదా. అద్వానీ గారు అంతటి పెద్ద నాయకుడు, ఏం మోడీ గారు ఏం మోడీ మిత్రమా, ఆయనే కదా తీసుకొచ్చింది మోడీని, ఎట్లా చేసావు ఏం కదా దీన్ని మంచి ఏంటి చేయలేదు అని అడిగారా? మనం అల్లటలు భరించడమే తప్పించి ఇంకేమంటాం. అంతే, కరెక్ట్. అది అది ఏ ప్రభుత్వం ఉన్నా మన పోటీ వాళ్ళ భరిత తప్ప. చెప్పండి ప్రకాష్ గారు, ఎట్లా ఆయన అడిగిన కీలకమైన ప్రశ్నలకి ఇన్ని లక్షల కోట్లు మీరు బ్లాక్ మనీని సంపాదించారు లేదు కానీ ఇన్ని లక్షల కోట్లు బ్లాక్ చేశారంటే ఫ్లో లేకుండా ఆపేశారు. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది దేశానికి? ఈ నిజంగా అసలు 4 లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉందా, ఊరికే మసిపూసి మారేడుగా చేయటమా? సరే, మీరు ఇవి లీక్ వార్తలు అనండి లేకపోతే అంచనాలు అనండి, బట్ వారు చెప్పిన దాంతో కొంత నేను విషయం చెప్తున్నానంటే జూలై 31 నాడు ఇండివిజువల్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాలి సార్. కార్పొరేట్ కంపెనీస్ ఆగస్టులో సబ్మిట్ చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ సెప్టెంబర్లో కొన్ని సిస్టమ్స్ అన్నీ కూడా ఉన్నాయి సార్. పాలకు పాలు నీళ్లకు నీళ్లు ఇంచుమించుగా 90% అప్పుడు బయటకు వచ్చేస్తాయి సార్. ఎప్పుడు? బై జూలై 31. ఇంకో 6 నెలలు ఆగండి అంటున్నారు. ఎందుకు బయటకు వస్తాయంటే సార్, సహజంగా రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు నేను ₹1 కోటి బ్యాంకులో డిపాజిట్ చేస్తే నేను ఎంత ట్యాక్స్ కడుతున్నాను, ఎంత కట్టాలనుకుంటున్నాను, ఎంత డిస్క్లోజ్ చేస్తున్నాను అనేది బయటకు వచ్చేస్తారు సార్. 90% బయటకు వస్తుంది. నేను బ్యాంకులో వేసిన తర్వాత నేను డిస్క్లోజ్ చేయననే అవకాశమే లేదు. నో పాయింట్. ఇంకా నా దగ్గర ఇంత కాదు ఇంత ఉంది, లెక్కలు ఎక్కడ ఉన్నట్టు వారు చెప్పినట్టుగా నా ఎక్స్పెండిచర్ ఎంత, నా యాక్చువల్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది, ఇది ఎన్ని సంవత్సరాలు కూడబెట్టిన డబ్బు, ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం దాని గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా నేను ఎంత కట్టాలో డిసైడ్ అయిపోతా సార్ ఖచ్చితంగా. వేర్ ఇస్ నో పాయింట్. అందుకోసం జూలై 31 నాడు ఇండివిజువల్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసే రోజున ఖచ్చితంగా 90% విషయాలు బయటకు చెప్పాల్సి వస్తుంది. దేర్ ఇస్ నో డౌట్. అనుకున్నామండి డిసెంబర్ 31 కల్లా మొత్తం మీరు కంప్యూటర్ మీ చేతిలో ఉంటుంది టకటక చూస్తే అంత కనపడిపోతామో అనుకున్నాం సార్. ఇది ప్రపంచంలో ఇది అన్ని కూడా మోడీ చెప్పలే, మినిస్టర్ చెప్పలే. మీకు అందుకోసం ఇంత ముందు చాలా మంది మాట్లాడుతున్నారు సార్. మీరు అంటే ప్రచారంలో మన విశ్లేషకులం, మన రాజకీయ నాయకులు, మనం మేధావులం అనుకుంటే కూర్చుంటున్నాము. ఒక విషయం చెప్పండి సార్, ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడినారు, పెద్దలు కూడా మాట్లాడినారు. అది 15 లక్షలు పట్టుకొచ్చి బ్యాంకులు వేస్తా అన్నాడు. మోడీ ఎక్కడ మాట్లాడు చెప్పండి సార్, ఎక్కడ మాట్లాడి చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ ఛానల్ ముందు, మీ దగ్గర ఇప్పుడు మీరు ఎక్కడైనా ఏ బయట మోడీ 2 సార్లు మాట్లాడారు. పెడితే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వస్తాయి అని చెప్పాడా లేదా? దాని అర్థం మామూలు జనం ఏమనుకున్నారు, ఓ ఆ డబ్బులు మనకి వేస్తారనుకున్నారు. అనుకోలేదు. మన మోడీ గారు ఏమన్నారు, మొత్తం అంతా వచ్చేస్తే అసలు అలదనం పోతే పోతున్నారు మరి. 2 సార్లు మోడీ గారు ఈ అంశం గురించి మాట్లాడుతూ విదేశాలు ఎంత నల్లధనం ఉంది అంటే ఈ దేశంలో పేదవాడు అంటే యాజ్ పర్ ది ప్రభుత్వ లెక్కల ప్రకారం 16 కోట్ల మంది పేదలు ఉన్నారు, 16% పేదలు ఉన్నారు అనుకుంటే వాళ్ళ ఒక్కొక్కరి అకౌంట్ లో 3 లక్షలు వేయగలిగే, 15 కదా ఒక్కొక్క వ్యక్తి అకౌంట్ లో 3 లక్షలు వేయగలిగే, ఇదే మరి ఎన్ని లక్షలు తెచ్చారు ఇప్పుడు వేయగలిగేంత సార్ మరి మీకు సార్ వేయగలిగేంత ఉంది డబ్బు. మరి ఎలక్షన్ ఇప్పుడు ఆ మాట చెప్పారా సార్? మీరు కూడా భలే సమర్థిస్తారు. మీరు ఏ సార్ మోడీని ఆ రోజు ఎందుకు అడగా మీరు? మోడీ మీ ఫ్రెండే కదా మోడీ గారు. అక్కర్లేదండి, ఇప్పుడు అంచనా ప్రకారం 2 లక్షల కోట్లు ఉన్నాయి తీసుకురావడం ఎంత జనం అంతా ఏమనుకున్నారు, 3 లక్షలు మా అకౌంట్ లో వస్తాయి అనుకున్నారా లేదా? 3 లక్షల రూపాయలు రాగలిగేంత డబ్బు, అంత డబ్బు ఉందని చెప్తున్నారు. ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? భారతదేశం ఒక జీడిపి, ఉదాహరణకు జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎంత జీడిపి ఉందని కనుక క్యాలిక్యులేట్ చేస్తే మన జీడిపి లెక్కలన్నీ కూడా ఎట్లుంటుందో మీకు తెలుసు, దాని పెద్ద విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. ఇంత జీడిపిలో ఎంత ట్యాక్స్ వస్తుందని చెప్పినప్పుడు ప్రపంచంలో అతి తక్కువ ట్యాక్స్ కలెక్షన్ ఉన్నటువంటి దేశం భారతదేశం. అంటే మీరు అన్నాడు, వారు చెప్పారు కదా 1,00,000 కోట్లు కాదు, నేను చెప్తున్నాను ఈ ఒక్క సంవత్సరం 2017-18 సంవత్సరం ప్రపంచంలో పేద దేశాల్లో పేద దేశాల్లో కూడా చాలా పేద దేశాలు, ఇది ఒక పేద దేశం మన దేశం అయిపోయిన తర్వాత ట్యాక్సులు కట్టట్లేదు అనుకున్నారా? అందుకోసం ఒక్కటే చెప్తాను సార్, ఈ దేశం ఎంతమంది పేదలు అంటే అమెరికా అంతమంది పేదలు ఉన్న దేశం, అది ఆ లెక్కలు ఒప్పుకున్నారు కదా. నేను ఒక్క విషయం చెప్తున్నాను సార్,
ఈ దేశంలో వచ్చే సంవత్సరం 2017-18కి ఖచ్చితంగా 5 లక్షలకు పైన నా లెక్క నేను సుమారుగా అంచనా వేస్తున్నాను 5 లక్షలకు పైన రాష్ట్రాలకు గాని కేంద్రానికి గాని అదనపు రెవెన్యూ చట్టబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి పేదలు ఈ గ్లాసు మీద కట్టినటువంటి ట్యాక్స్ పైసలు మధ్యవర్తులు పారిశ్రామికవేత్తలు కావచ్చు దళారులు కావచ్చు తింటున్నారు. ఈ ట్యాక్స్ కట్టినటువంటి పేదవాడి డబ్బు ఒక బీడీ కట్ట మీద కట్టినటువంటి సొమ్ము ప్రభుత్వ ఖజానాలోకి రావడం లేదు, కానీ పేదవాడు బీజీ ఖజానా మీద కడుతున్నాడు. ఈ డబ్బు లక్షల కోట్లు 5 లక్షలు 10 లక్షల కోట్లు ఉంటుంది. ఆ డబ్బు ఈ 1.5 కోట్ల మధ్య నథింగ్. ఎప్పుడు వస్తుంది? ఈ సంవత్సరమే జరుగుతుంది ఆ పని, ఈ సంవత్సరమే జరుగుతుంది. 1917 and 18 లో జరుగుతుంది అది. 17 అందుకోసం మీరు 1.5 కోట్లు 2 లక్షల కోట్లు కాదు, ఇది కరెక్షన్ ఆఫ్ ది టోటల్ ఎకానమీని మనం ఇంటిగ్రేటెడ్ గా చూడకుండా ఇది ఈ కాంపోనెంట్ కి జరిగింది, ఈ కాంపోనెంట్ కి వీరన్నారు ఒక పాయింట్. నల్లధనం అనేది క్యాష్ రూపంలో ఉన్న నల్లధనం చాలా తక్కువది, బినామీ నల్లధనం ఉంది, ఇంకా వివిధ రకాల వివిధ రూపాల్లో వివిధ దయ్యాలలో నల్లధనాన్ని తీసుకురావడానికి అనేక మార్గాలు అన్వేషించాల్సిన అవసరం. అందుకోసం లాజిక్ కరెక్ట్ సార్. నల్లధనం క్యాష్ రూపంలో నల్లధనం కొంత మాత్రమే, వివిధ రూపాల నల్లధనం విషయంలో కూడా మనం ఇంకా నిర్ణయాలు తీసుకోవాలి. అందుకోసం నేను మోడీ గారు ఒక మాట చెప్పారు, రోడ్డు మీద కాదు. నేను ఇంకా చెప్తాను, జనం రోడ్డు మీదకి రాలేదు, జనం ఏమీ కాలేదు. ఈ రోజున పరిస్థితులలో చాలా ప్రజలు కష్టపడ్డా 20 రోజులు నెల రోజులు పదం మాత్రం బాగా వాడినట్టున్నారు. దయ్యం అనే పదం. భూత వైద్యం దగ్గరికి పోతే బరగలు పట్టుకుని కొడుతాడు, ప్రజల్ని కొడుతున్నట్టున్నారు ఇక్కడ. దయ్యాలు ఎవరు అంటే ఎవరైతే ట్యాక్స్ ఎగ్గొట్టేటువంటి వాళ్ళంతా దయ్యాలే, వాళ్ళ సంగతి బయటకు వస్తుంది ఖచ్చితంగా. మోడీ గారు చెప్పారు, మేము ఖచ్చితంగా తీసుకున్నాం. నిన్న కూడా మా యొక్క ఆర్థికమైనటువంటి సంస్కరణలు ఆగు అన్నారు ప్రధానమంత్రి గారు. సంస్కరణలు అర్థమవుతూనే ఉన్నాయి. లక్షల మందిని జనాన్ని లారీలో చేసి బహిరంగ సభలు పెట్టేస్తున్నారు కదా, మరి ఆ డబ్బంతా ఎక్కడి నుంచి అడుగుతున్నారు. సిపిఎం అడిగింది మొన్న, కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. అదంతా నల్లధనం. తాడేపల్లిగూడలో పంచిన నల్లధనం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి సార్. తాడేపల్లిగూడలో చీరలు పంచారు, ఎట్ట పంచారు చెప్పండి సార్. మనిషికి 500 రూపాయలు చొప్పులు ఇచ్చారంటే ఎట్ట పంచారు చెప్పండి, నోటుతో సహా చూపించారు. కొమ్మినేని గారు నీతులు చెప్పేటప్పుడు పాటించాలి కదా. అందుకోసం ప్రధానమంత్రి గారు చెప్పారు మీకు. నిన్న కూడా ప్రధానమంత్రి ఒక విషయం చెప్పారు మొన్న బెంగళూరులో. ప్రధానమంత్రి గారు మాటలు చెబుతున్నారు, మాటలు కాదు సార్, చేతల్లో చాలా చూపిస్తున్నారు. చూపించారు. నేను ఎన్నికల కోసం సంస్కరణలతో పాటు రాష్ట్రాలలో అంటే ఆయా పార్టీలకు ప్రభుత్వాలు మీరు అన్నారు ఆర్టీఐ రాజకీయ పార్టీ లేదు, మనం కూడా చర్చించారు, మీరు చర్చలు చేశారు. ఆర్టీఐ ప్రభుత్వం పొలిటికల్ పార్టీకి లేదని మోడీ గారు ఓపెన్ కాల్ ఇచ్చారు. ఇఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ప్రిపేర్డ్, ఆ లెక్కలు కూడా బీజేపీ అనౌన్స్ చేయొచ్చుగా. బీజేపీ నా దగ్గర 500 కోట్లు ఉంది, ఫలానా వాడు ఇచ్చాడు, ఎందుకు చెప్పారు? బీజేపీ అది కాదు. పొలిటికల్ పార్టీస్కి వచ్చేటప్పటికేమో ఇఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ యాక్సెప్ట్స్, ఆల్ ద పీపుల్ ఆర్ యాక్సెప్టెడ్ ఫర్ దిస్. పొలిటికల్ పార్టీస్ కనుక ఇంకా అడమెంట్ గా ఇట్లాగా బిహేవ్ చేస్తే అంతే, అడమెంట్ గా మోడీ గారు ఆదర్శంగా ఉండాలా? మోడీ గారు ఆదర్శంగా ఉండాలి. మా దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు కదా. మీరు మేధావి కదా, మీరు చెప్పాలి కదా. మోడీ గారికి మీరు ఉత్తరం రాస్తుంటారు కదా, ఎందుకు చెప్పరు మీరు? కాదు, రాజకీయం ఉన్నంత వరకు కూడా వీలు కాదు. బ్లాక్ మనీ లేకుండా రాజకీయం పార్టీలు పెట్టాలి. దానికి లిమిట్ ఉండాలి, నెమ్మదిగా తగ్గించాలి. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఐటీని ఉపయోగించి అసలు ఎలక్షన్ ప్రాపగండా ఉండక్కర్లేదు, టీవీ మీద చేసుకోండి, ఫ్రీగా ఇస్తామని చెప్తాను. ఓటింగ్ కూడాను మీరు ఎక్కడ పెడితే స్మార్ట్ టెలిఫోన్ ద్వారా కానీ ఇంటర్నెట్ మాకు తెలుసు సార్. మీరు ఇప్పుడు మోడీ గారి గురించి చెప్పారు కదా, నేను ఒకటి అడుగుతాను. లక్నోలో లక్షల మందిని పోగు చేశారు, తాడేపల్లిగూడలో అమిత్ షా వెంకయ్యనాయుడు గారు వస్తే చీరలు పంచారు, డబ్బులు పంచారు. మీరు అటు ఒప్పుకుంటారు, మీరు చెప్పరే, ఖండితులే. మీరు ఎందుకు ఖండిస్తున్నావు? ఎక్కడ ఈ డబ్బు నల్ల డబ్బు? మరి అది బీజేపీ మోడీ గారికి ఉత్తరం రాయాలిగా, మీరు చేయమాకండి, మీకు మంచి పేరు రావాలని మీరు ఉత్తరం రాయాలిగా. మాత్రాన్ని మంత్రులు చింతగా మీరు ఎన్ని రాశారు? మీరు అనేక ఉత్తరాలు రాశారు కదా, మీరు అనేక ఉత్తరాలు రాశారు కదా. రానవు ఒకటే మాట చెప్తాను, విప్లవాత్మకమైన మార్పుల గురించి కాకుండా సంస్కరణంగా ఖచ్చితంగా ముందలిపోతున్నాం. సంస్కరణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చేయడం.
అరుణాచల్ ప్రదేశ్ లో ఏం చేశారు? నంద్యాల ఎంపీ ఫిరాయిస్తే ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదు? మరి మీరు సంస్కరణ చేస్తారంటే మేము నమ్మాలి. మీకు అది కూడా చెప్తున్నాను సార్. ఈ విషయంలో కూడా అరుణాచల్ ప్రదేశ్ లో మీకు ఇదివరకు ఇక్కడే చెప్పాను, ఇదివరకు కాంగ్రెస్ పార్టీ 4 సార్లు చేసి చేశారు కాబట్టి వాళ్ళ బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదా? చెప్పండి, వాళ్ళ బుద్ధి లేదు నేను చెప్తున్నాను. మీరు చెప్పండి, బుద్ధి లేదని మీరు చెప్పండి. ఎట్లా చెప్తారు సార్? మీకు ఒక విషయం, అరుణాచల్ గంగరా కలిశారు, మీరు కూడా కలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్ గురించి అడుగుతున్నారు, మాటిమాటికి అరుణాచల్ ప్రదేశ్ లేటెస్ట్ గా 12 జరిగినాయి అరుణాచల్ ప్రదేశ్ లో. అరుణాచల్ ప్రదేశ్ గురించి మీకు అరుణాచల్ ప్రదేశ్ ఏంది? ఆ భారతదేశం. ఉత్తరాఖండ్ ఏం చేశారు మీరు? సార్ ఏం జరిగింది ఉత్తరాఖండ్ లో? ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది? మొత్తం కాంగ్రెస్ 9 మందిని కలుపుకుంటే కాంగ్రెస్ 9 మందిని అదే సంస్కరణ అన్నారు కాబట్టి నేను అనుకుంటాను. దాంట్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం 2003లోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క వ్యక్తి మారినా పార్టీ ఫిరాయింపు చట్టానికి వస్తుందని చెప్పారు. ఇప్పుడు కూడా సార్ ఇప్పుడు కూడా వెంకయ్య నాయుడు గారు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కూడా ఒక పార్లమెంటరీ కమిటీని ఫామ్ చేశాడు స్పీకర్ నాయకత్వంలో. మీరు చేర్చండి బాగుంటే రాజకీయ పార్టీలు వణుకుతున్నాయి, రాజకీయ పార్టీలు వణుకుతున్నాయి రాజకీయ పార్టీలు. సార్ వాళ్ళ ఎందుకండి వెంకయ్య నాయుడు గారు మోడీ గారు ఎన్నిసార్లు కేసీఆర్ గారు పక్కన కూర్చున్నారు, ఎన్నిసార్లు చంద్రబాబు గారు పక్కన కూర్చున్నారు? ఏ రోజైనా ఏమయ్యా మీరు ఇట్లాంటి ఫిరాయింపులు చేయమాకని చెప్పారా? మీరే అరుణాచల్ ప్రదేశ్ లో ఉత్తరాఖండ్ చేసిన తర్వాత మీరు ఎన్నికల సంస్కరణ ఉత్తరాఖండ్ ఏం చేశారు? ఉత్తరాఖండ్ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి 9 మంది తీసుకెళ్లి చేర్చుకున్నారు. మీరు ప్రచారం చేయకండి సార్, మేము చేసుకోలేదు. వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు, మద్దతు ఇచ్చారని చెప్పారు. వాళ్ళ పార్టీ మారారు, మా పార్టీలో చేరలేదు సార్, మా పార్టీలో చేరలేదు. మేము మీకు ఛాలెంజ్ చేస్తాం సార్, భారతదేశంలో మీకు ఎన్ని రికార్డు ఇస్తాం, రికార్డు చేయండి సార్. మా పార్టీలో చేరలేదు, ఎవరు చేరలేదు, మా పార్టీ ఛాలెంజ్ చేస్తున్న పార్టీ ప్రచారం కాదు. వెంకటరమణ గారు తణుకు నుంచి. వెంకటరమణ గారు నమస్కారం, మాట్లాడండి. స్టూడియోలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. గుడ్, మాట్లాడండి. మీరేమంటారు? 4 లక్షల కోట్లు వచ్చింటుందా, వస్తుందని అనుకుంటున్నారా? సార్ ఎంత వచ్చినా 4 లక్షలు వచ్చినా 40 లక్షలు వచ్చినా, హలో మాట్లాడండి ప్లీజ్. ఇదంతా కూడా వ్యాపారవేత్తలకి సంబంధించి రుణాలు మాఫీ చేయడానికి తప్ప దేనికి పనికిరాదండి. పాయింట్ చెప్పారు. అవును, ఇంకేతనంటే ఎంత వచ్చినా కూడా చూసారా, మొన్న నోట్లు రద్దు అన్నారు, మిగతా వాళ్ళకి మాఫీ చేశారు. ఇది కూడా మాఫీ చేయడానికి తప్ప సామాన్య ప్రజలకు ఎటువంటి ఉపయోగము ఉండదు. సామాన్య ప్రజలు ఎప్పుడు కూడా నాశనం అవుతూనే ఉంటారు. అవును, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టామంటారు, కింద దిగిపోతూ ఉంటారు. నేను ఆ మధ్య నేను ఒక 20 ఏళ్ల క్రితం ఒక ఫ్రెండ్ ఎవరో చూపించాడు, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాడు. ప్రాజెక్ట్ రిపోర్ట్ లో 100 రూపాయలు ఖర్చు అవుతుంటే 500 రాయాలన్నాడు. అదేంటని అడిగితే 500 ఖర్చు 500 రాస్తే 200 లోన్ వస్తుంది, 200లో 100 మనకు గిట్టుబాటు అవుతుంది, 100తో సరిపోతుందని చెప్పాడు. అట్లాంటి పరిస్థితికి వెళ్ళే రోజులు అయిపోయినాయి. ఆ ప్రాజెక్ట్ అప్రైజ్ చేసేది ఎవరు సార్? అప్రైజ్ చేసేది ఎవరన్నా కానీ, ఏ గవర్నమెంట్ అన్నా కానీ, బ్యాంకులు సార్, బ్యాంకులే అటానమస్ చెప్తున్న లెక్కల ప్రకారం ఆర్బీఐ వాళ్ళ సంఘాలు ఎవరు చెప్తున్నాయో మీకు తెలుసు, వాళ్ళ సంఘాలు ఎవరు చెప్తున్నాయో, ఆ సంఘాలు ఏం చేస్తున్నాయో మీకు తెలుసు. బ్యాంకులో ఇండిపెండెంట్ బ్యాంకులో డైరెక్షన్ ఇస్తే ఎంత దుర్మార్గంలో మీకు తెలుసు. అప్రైజ్ చేసేటువంటి అధికారులు ఏ సంస్థలు ఏ సిద్ధాంతాలను రోజు ప్రీచ్ చేస్తున్నారో, ఏ ఉద్యమాలు చేస్తున్నారో మీకు తెలుసు. వాళ్ళు చేస్తున్నారు. ధీరుభాయ్ అంబానీ ఫైర్ ను అప్రైజ్ చేసేది బ్యాంకే, విజయ్ మల్యాన్ని అప్రైజ్ చేసింది బ్యాంకే. ఈ బ్యాంకు ఏ సిద్ధాంతాల ఆధిపత్యంతో ఈ రోజు బ్యాంకుల యొక్క అధికారులు నడుస్తున్నారో మన అందరికీ తెలుసు. ఎందుకు సార్ ఇంకా బ్యాంకులు జరుగుతున్న దోపిడీ, ఎక్కట్టాలంటే ఆ దోపిడీ సిద్ధాంతాల గురించి మాట్లాడతారు. బీజేపీకి ప్రకాష్ రెడ్డి గారికి బ్యాంకుల మీద నమ్మకం లేదు. చెప్పింది బ్యాంకుల మీద ప్రజల దగ్గర డబ్బు తీసుకొచ్చి బ్యాంకులో ఎందుకు లెక్కలు బ్యాంకులో బ్యాంకుల మీద నమ్మకం లేనప్పుడు సార్ దగ్గర వాళ్ళ ఇంట్లో మాట్లాడుతానంటే నా సేవింగ్స్ అకౌంట్ ని నా లోన్ అకౌంట్ ని మీరు కలపడం కరెక్ట్ కాదు. బ్యాంకును అప్లై చేసేటప్పుడు దొంగ మీరు చెప్పిన ప్రాజెక్ట్ రిపోర్ట్ల విషయంలో అన్ని ప్రాజెక్టుల ఒక పక్కన ఎస్బీఐ డిక్లేర్ చేసింది, విజయ మల్య ఇస్ విల్ఫుల్ డిఫాల్టర్ అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిక్లేర్ చేస్తే తెల్లారి ఇంకో బ్యాంకు లోన్ ఇచ్చింది ఆయనకు. ఎట్లిస్తా సార్ ఒక్క సెకండ్ విల్ఫుల్ డిఫాల్టర్ ఆయన విమానానికి వెళ్తున్నాడని తెలిసినట్టు చూస్తే కూర్చున్నాడు. మా ప్రభుత్వం రాకముందు ముచ్చట చెప్తున్నారు. లండన్
ఆయన ఎయిర్ ఇండియా విమానం ఎక్కేళ్తుంటే చూస్తే కూర్చున్నాం కదా. మంది అవినీతి పరులు ప్రభుత్వంలో ఉన్నారు. అందుకోసం వ్యక్తులు రాజకీయ పార్టీలు ఒక్కటే ఈ పార్టీ రాజకీయ పార్టీలే దుర్మార్గులు, ఆఫీసర్లు కరెక్ట్, మేధావులు కరెక్ట్ అని కూడా తప్పు సార్. రాజకీయ పార్టీలలో సిన్సియర్ గా ఉన్నారు, అధికారులలో బ్యాంకులలో వ్యవస్థలలో దుర్మార్గం ఉంది. దానికి ప్రక్షాళన చేసిన అవసరం తప్ప రాజకీయ పార్టీలు ఒక్కటి దుర్మార్గులు కాదు సార్. ప్రజలు మాట్లాడుతున్నప్పుడు కూడా రాజకీయ పార్టీ చాలా మంది ఉన్నారు. మేమంతా మోడీ గారు గొప్పవాడు అనుకున్నాం సార్. మేమంతా మోడీ గారు గొప్పవాడు బ్రహ్మాండం చేస్తాడనుకుంటే ఆయన కూడా ఇక్కడ దిక్కుమాలి పనులు చేస్తే మేమనుకోవాలి ఫిరాయింపులు వీటిని ఎంకరేజ్ చేసి ఫిరాయింపులు దిక్కుమాలి పని కదా. రాముడు వాళ్ళని చంపాడా లేదా? కృష్ణుడు భీష్ముడిని ద్రోణుడిని అందరూ ఎలా చంపించాడండి? సో ఇప్పుడు పెద్ద నీతి కోసం ఫిరాయింపులు ప్రోత్సహిస్తారు. దానికోసం తప్పు చేయవలసి మీకు ఎటువంటి మేధావులు ఇట్లా సమర్థిస్తారండి. రామాయణ భారతాలు కూడా తీసుకొస్తారు. మీరంతా దేవుళ్ళువా? మరి అందరూ కనుక దేవుళ్ళు అంటే నీతులు చెప్పక్కర్లేదు అంటారు మీరు కూడా. నీతులు చెప్పేవాడు పాటించక్కర్లేదని మోడీ గారికైనా సోనియా గాంధీ కూడా చెబుతారు. ఇదే మాట. సోనియా గాంధీని మీరు ఎన్ని తిట్టారు? సోనియా గాంధీని ఎన్ని తిట్టారు? సోనియా గాంధీని కూడా వ్యూహాన్ని కోసుగా మీరు ఇప్పుడు మోడీ గారు చేస్తేనేమో బ్రహ్మాండం అని మీరు అంటున్నారు. లేదనమాట అండి. ఏం చెప్తున్నారు? రాజకీయం వచ్చినప్పుడు వాట్ ఈస్ పాసిబుల్ బి డన్. బ్యాంకులు డైరెక్టర్లను ఏర్పాటు చేసేది ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కాదు సార్. మీరు చూడండి బ్యాంక్ డైరెక్టర్స్ పొజిషన్ చూడండి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నామినీ సిద్ధంగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ డైరెక్టర్ ప్రకాష్ గారు ఇప్పుడు ఇక్కడ 3 నిర్ణయాలు. ఒకటి పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, రెండవది నగదు రహిత, మూడవది బంగారు రహిత. ఈ 3 డెసిషన్స్ లో బంగారు రహిత భయపడి వచ్చేసి దానికి ఏదో ప్లేట్ ఫిరాయించారు. నగదు రహిత అని చెప్పేసి ప్రేస్తున్నారు. పెద్ద కరెన్సీ నోట్ రద్దు బూమరాంగ్ అయింది అనేది అది అందరికీ తెలుసు, మోడీ గారికి కూడా తెలిసిపోయింది. దీన్ని వచ్చేసి ఊరికే పైకి ఎంత కప్పించుకున్నా బాణం గురి తప్పింది. ఇది కొండ నాలుగు మందు వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది, కొట్టంలో ఎలుకుందని చెప్పేసి కొట్టానికి అగ్గిపెట్టినట్లయింది అనేది ఆయనకే అర్థమైపోతుంది. ఎందుకంటే నవంబర్ 8 ఏం చెప్పాడు, డిసెంబర్ 30 ఏం చెప్పాడు. ఈరోజు 50 రోజుల తర్వాత కూడా బ్యాంకుల దగ్గర ఏటీఎం దగ్గర 14 స్థలం ఉంటే పొలాల్లో పనిచేయాల్సిన రైతులు ఇక్కడున్నారు, కర్మాగారాల్లో పనిచేయాల్సిన కార్మికులు ఇక్కడున్నారు, వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు వచ్చేసి ఇక్కడున్నారు, విద్యార్థులు విద్యాలయాలు కాకుండా ఇక్కడున్నారు, తర్వాత వచ్చేసి ఉద్యోగులు ఆఫీసుల్లో కాకుండా ఇక్కడ ఉంటే అస్టర్ ఫెయిల్ అని తెలిసిపోతుంది. ఇక ఇప్పుడు ఈ బ్లాక్ మనీ అనేది ఒకవేళ అంతో ఇంత వచ్చినా తాత సంపాదన ఆకు ఒక్కకు సరిపోయిందంట. ఆ విధంగా వచ్చేసి అంతో ఇంత వచ్చినా కానీ ఈ 60 రోజులైనటువంటి మ్యాన్ అవర్స్ నష్టానికి పోలిస్తే అది వచ్చేసి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. 50 ఏళ్లు పాలించి గరీబీ హఠం చెప్పి 20 పాయింట్ ప్రోగ్రామ్ 18 పాయింట్ ప్రోగ్రామ్ ఇన్ని ప్రోగ్రాంలు చేసి ఏమి సాధించారని అడిగితే ఏం జవాబు చెప్తారు? అది కాదు. గంగలో మునిగారు సార్, మోడీ గారిని కూడా గంగలో ముస్తారా ఇలాంటి వాళ్ళు? శ్రీనివాసరావు గారు అని చెప్పిందల్లా జరిగినట్లయితే అది మంత్రమే, అది విశ్వామిత్రుడు యొక్క అవును చేయాలి. ఏ ప్రధాన అయినా సరే ఏ దేశంలో 125 కోట్ల మంది నోటు మీద తీసుకొచ్చాడు. అందరూ సాధువులు కనుక అయినట్టయితే, అందరూ మంచివారు ధర్మ నీతి పరులు అయినట్టు ప్రజల భాగస్వామ్యం గరీబీ హఠా వచ్చింది కాబట్టి 20 పాయింట్ ప్రోగ్రాము 1975 జూలై 1న 20 పాయింట్ ప్రోగ్రామ్ వచ్చింది. ఆ రోజుకు జాతీయ స్థాయిలో బిలో పావర్టీ అని వచ్చేసి 52%, ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 45%. ఈ రోజు ఎంత ఉంది? దాదాపు 20-15% వచ్చింది. బేసిక్ గా సోదరు గారు కాస్త కాంగ్రెస్ వ్యతిరేక కాబట్టి కొంచెం ఎక్కువ మోడీ గారికి మా ఓటాలను కూడా బోర్లే బాగా చేస్తాడేమో అనుకున్నాం. ఈ పని చేసేసరికి ఈ ఫిరాయింపులు ఇటాటి చూసేసరికి ఇదేంటి ఈయన కూడా ఇటు చేస్తాడని అనుకుంటున్నాం. అంతే తప్ప మేమే కాంగ్రెస్ వాళ్ళని మద్దతు, కాంగ్రెస్ వాళ్ళు గంగలో మునిగారు, మీరు కూడా మునుగుతాయని చెప్తున్నాం. మునుగుతాం, మా ఇష్టం, మేము కూడా
రాసుకుంటారు, రాసుకోండి. మధ్యకాలంలో మోడీ గారికి బురద రాసుకోవద్దని చెప్పాలి, ఖండించి చిట్టి ఇస్తారు. చెప్పాలి కదా. మరి తిడతారా? కాంగ్రెస్ వాళ్ళని తిడతారా? ఆ బురద కాంగ్రెస్ వాళ్ళ బురద వీళ్ళకి ఎందుకు అంటిస్తారు మీరు? మోడీ గారు బురద రాసుకోవద్దని మీలాంటి వాళ్ళు చెప్పొద్దు. రాసుకోవద్దు, ఆయన ఏం బురద రాసుకోవాలా? ఆయన మీదనే అకౌంట్ ఫలాని తేదీనా ఫలాని నెలలో ఫలాని ఉరుకులేస్తారు సార్, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరి కోసం ప్రజలు ప్రార్థించాలా? చంద్రబాబు గారు ప్రార్థించమంటున్నారు, మరి కేసీఆర్ గారి కోసం ఇక్కడ ప్రజలు ప్రార్థించాలి, దేశ ప్రజలంతా మోడీ గారి కోసం ప్రార్థించాలా? ఇప్పుడు చిన్న విరామం తర్వాత దాని మీద చర్చ. ఇక ప్రభుత్వాల కోసం ప్రజలు ప్రార్థించాలి, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మేమే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అంటున్నారు చంద్రబాబు గారు. మరోవైపు రాయలసీమలో నీళ్లు, ఈయన అసలు పాలనకి అర్హుడు కాదనేమో జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు? తిరుపతి వెంకటేశ్వర దగ్గరికి గవర్నర్ కాడి నుంచి ప్రతి నాయకుడు వెళ్తున్నారు. వెళ్ళి అందరికీ కూడాను వస్త్రాలు ఇచ్చి ఒక ఆశీర్వదిస్తున్నారనమాట అండి. అందరూ కూడా బతకాలని అనుకుంటారు కదా. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఒక ఆర్డర్ ఇస్తే సరి, ప్రతిరోజు కూడా పూజ చేయండి. ప్రజలు కాదు, దేవాలయాల్లో పూజారులు చేసినటువంటి వాళ్ళు ఒక ప్రార్థన చేయొచ్చు అనమాట అండి. ఫలానా మంత్రి గారు చిరకాలం బ్రతకవాలి, చిరకాలం బతకాలని చేయొచ్చు. కానీ పార్టీలు వాళ్ళేమో వాళ్ళ పార్టీ సమావేశాల్లో అందరూ భజన చేసి మా నాయకుడు బతకాలి చిరకాలం అని వాళ్ళు చేస్తున్నారు అనమాట అండి. ఇవన్నీ కూడా ఊరినే చేసే. చంద్రబాబు గారు ఇటువంటి ఇద్దరికి మాట్లాడేవాడు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అది ఆశ్చర్యం, అంటే చాలా ఆశ్చర్యం అనమాట అండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది అనమాట అండి. అంతే, మీకు కూడా ఆశ్చర్యం. అంతే. ఇప్పుడు అదే కాదు, నేను చేస్తున్నాను, నేను అమరావతి కట్టిస్తున్నాను, ఇవన్నీ చెప్పటం. అలాగే మోడీ గారు కూడా నేను అంటున్నారు. నేను అనొద్దు అని పదే ఇద్దరికి చెప్తున్నాను అనమాట. ఇద్దరికి చెప్తున్నాను అనమాట. వింటారో వినరాదు వేరే విషయం అనమాట అండి. మేము చేస్తున్నామని చెప్పాలి. వీళ్ళంతా ఈ టీవీ షో ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా అంతమంది మంత్రులు ఉన్నారు కదా, ప్రతి మంత్రి కూడా వాడికి అస్తిత్వం లేదా? వాడికి అదే వాళ్ళకి గౌరవం ఇవ్వక్కర్లేదు. అయిపోయింది సార్ వ్యవస్థలు. మీరు ఇందాక ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకుంటారు. వ్యవస్థ అలా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర నుంచి వచ్చింది ఈ దుష్టం. కాంగ్రెస్ వాళ్ళు గంగలా కలిపారు సార్. మీరు ఎందుకు ఆడతో పాటు మోడీని కూడా ముంచేటట్టున్నారు మీరు. లేదు, వేరే వస్తుంది అనమాట. వేరే పద్ధతి వస్తుంది, నెమ్మదిగా వస్తుంది, ఇప్పుడే రాదనమాట. మీరు చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు ఎట్టా మునిగారు, మోడీ గారు జాగ్రత్త అని మీరు చెప్పాలి. పదే చెబుతున్నాం అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఆయనకు వయసు పైబడిన రీత్యా కావచ్చు, లేకపోతే కావచ్చు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమైనా ఆల్జీమర్స్ వ్యాధిగ్రస్తులు అయ్యారని ప్రచారం చాలా ఉందండి. మరి బహుశా దానివల్ల కావచ్చు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన తెలియకపోవడం అనేది. ప్రజలు ఆయన గురించి పూజించమనడం అనేది ఒక విమర్శకుల నియంతృత్వం అని అనొచ్చు. రాజుని పూజించాలి ప్రజలు అనేసి, పోనీ ఆయన కోసం ప్రార్థించడం అనేసి. నిజంగా ప్రార్థించాల్సిందే. చంద్రబాబు గారు ఆరోగ్యంగా ఉండాలి. ఆయన ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, రైతులను ఇక్కట్లు పాలు చేస్తున్నారు, సాగునీటి రంగాన్ని పూర్తిగా కుదేలయ్యే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇవన్నీ కూడా ఆయన ఆలోచన చేస్తున్నాం అంటున్నారు. ఏంటండి ఆయన ఇనాగ్రేట్ చేసేది? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో చేసిన వాటిని అన్నిటికీ ఈయన పోయేసి శంకుస్థాపనలు ఇనాగ్రేషన్లు చేసుకుంటూ పోతా ఉన్నారు తప్పితే కేవలం గేట్లు ఎత్తి నీళ్లు వదలడం. పైడిపాలెం రిజర్వాయర్ ఎప్పుడో కట్టారు, దాదాపుగా 6-7 సంవత్సరాలు అయిపోయింది ఆ ప్రాజెక్ట్ కట్టి, నిర్మాణం పూర్తి అయిపోయేసి. దాన్ని ఈ రోజు వెళ్ళేసి శంకుస్థాపనలు చేస్తున్నాం, మేము జాతికి అంకితం చేస్తున్నాము, ప్రారంభోత్సవం, ఇవన్నీ కూడా ఇవే కాదు. ఈవెన్ హంద్రీనివా ప్రాజెక్ట్ లో కూడా ప్రతి ఫేజ్ లో కూడా తాజ్మహల్కి ఇనాగ్రేషన్ ఎవడో చేయలేదంటూ ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నమాట. చిరంజీవి గారు రాజమండ్రి నుంచి. చిరంజీవి గారు నమస్కారం, మాట్లాడండి. చిరంజీవి గారు, హలో. చిరంజీవి గారు మాట్లాడండి. హలో, నమస్తే, మాట్లాడండి ప్లీజ్. మాట్లాడాలా? ఏమంటారు? నాకు అర్థం కాల. మోడీ గారి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటారా? ఓకే, మోడీ గారి ప్రభుత్వం అయిపోయింది, ఫెయిల్ అయితే అయిందిలే పాపం, ఏం చేద్దాం. కానీ మనం సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం. ఫెయిల్ అయిపోతే ఇప్పుడు మహారాష్ట్రలోను అన్ని సీట్లు ఎలా వచ్చి మున్సిపాలిటీస్ అన్నింటిలో ఎలా వచ్చాయి. మీరు కూడా ఎలక్షన్ బట్టి గుజరాత్ ఎలా వచ్చి, నేను కూడా ఎలక్షన్ బట్టి లెక్కేస్తామా లేకపోతే ప్రభుత్వం పాలన బట్టి? ఇందిరా గాంధీ గారు అనేక సార్లు గెలిచారు, ఓడారు. గెలిచినప్పుడల్లా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తిట్టమన్నట్టయితే
ప్రభుత్వం కాదు సార్, నేనేం కాదనట్లా. మీరు మంచి పాయింట్ చెప్పారు. ఆ స్థానిక ఎన్నికల్లో గెలిచారు కాబట్టి ఇక మోడీ గారు సక్సెస్ అంటే, మరి కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, ప్రజలు రోడ్డు మీద ఎక్కారు, ఎందుకు గెలిపించారు? ఒకటి, చంద్రబాబు నాయుడు గారి గత 9 ఏళ్ల పాలన ఇప్పుడు పాలన కంపేర్ చేసినప్పుడు కొంచెం ఆయనకు చాదస్తం కొంచెం ఎక్కువైనట్టుగా అనేది కొంచెం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అప్పుడప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడు. బహుశా నేను అనుకోవడం త్వరలో ఒక జీవో కూడా పాస్ చేయొచ్చేమో. చంద్రబాబు సుప్రభాతం అని చెప్పేసి ఒక పాట తయారు చేసి అన్ని స్కీములకి ఆయన పేరు పెట్టుకున్నారు కదా, సుప్రభాతం కూడా చంద్రన్న స్కీమ్ అని అది అని చివరికి కాపులతో గొడవ అయింది. చంద్రన్న కాపు భవన్ అని పెడితే గొడవ అయ్యి అప్పుడు తీసేయాలి కాబట్టి అది జీవో పాస్ చేసి సుప్రభాతం పెట్టాలని జీవించి ఉన్న ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వారి పేరు మీద పెట్టుకున్న అనుభవం మీకు ఎప్పుడు? మీరు చాలా సీనియర్ కదా, ఎప్పుడు మరి చంద్రబాబు గారు పెట్టుకున్నారు. ఏం చేస్తాం? ఇంకా రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి గండికోట గురించి మాట్లాడితే, ఇప్పుడు గండికోట అనేది గాలేరు నగరి సుజల స్రవంతిలో అది ఒక పార్ట్ అండ్ పార్సల్. అది రిజర్వాయర్ 26.85 TMC కెపాసిటీ, దాని కింద ఆయకట్టు ఉండదు. ఇది గండికోట నుండి ఒకటి పైడిపాలింక్ లిఫ్ట్, ఇంకొకటి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్, ఇంకొకటి గ్రావిటీ ద్వారా సర్వరాయ సాగర్, ఇది వామికొండ సాగరు, సర్వరాయ సాగరు, అక్కడ నుండి మధ్యమడుగు, ఉద్యమడుగు, ఇవన్నీ చిత్తూరు నగరి వరకు వచ్చేసి వజ్రపుకొత్త రిజర్వాయర్ వరకు 8 రిజర్వాయర్స్ వస్తాయి. ఇది గాలేరు నగరి స్కీమ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కలిసి. దీంట్లో ఫేజ్ 1కు సంబంధించి 85% వరకు వచ్చేసి కాంగ్రెస్ హయాంలో అయిపోయింది. అది ముగ్గురు ముఖ్యమంత్రులు, రాజశేఖర రెడ్డి గారు, రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో. 2013 అక్టోబర్లోనే గండికోటకు 3.2 TMCల నీళ్లు రావడం జరిగింది. ఓకే, కానీ పైడిపాలెంకు నీళ్ళు ఇవ్వాలంటే 4.5 TMC వస్తే కానీ మోటార్ నీళ్ళు అందవు. దానికోసం వచ్చేసి ఇచ్చే లోపల అది చేయాలంటే R&R ప్యాకేజీ, ఆ చౌటపల్లి తర్వాత గండూరు ఒక 22 విలేజ్కు వాళ్ళకు RR ప్యాకేజ్ ఇవ్వాలా. అది ఇచ్చే లోపల సమైక్య ఉద్యమం రావడము ఆగిపోయింది. లేకుంటే అప్పుడే ఆ ఓన్లీ పైడిపాలెం అయిపోయింది, గండికోట అయిపోయింది. ఇది సరే డెఫినెట్ గా వచ్చేసి కాంగ్రెసే అధికారులకు వచ్చింటే ఆయన గడ్డం పెంచాల్సిన అవసరమే వచ్చిండేది. 2014 జూలై 11 ఈ రోజు 2017 జనవరి 11 అప్పుడే ఇచ్చిండొచ్చు. మోడీ గారి కోసం ఒక విషయం చెప్తా సార్, సెక్యులర్ అని చెప్పుకునే పార్టీలన్నీ కూడా విశ్వాసాలను ప్రభుత్వాలకు గలపడం అనేటువంటిది దుర్మార్గం సార్, మంచిది కాదు. ఏ సెక్యులర్ పార్టీ అని చెప్పు, సెక్యులర్ పార్టీగా ప్రభుత్వాలు విశ్వాసాల కల్పన కలపదు సార్ ఖచ్చితంగా. కేసీఆర్ గారి ప్రభుత్వం కోసం మీరు కూడా ప్రార్థిస్తున్నారా? జనాన్ని అడుగుతున్నారా ప్రార్థించమని? అనేటువంటిది ఏంటంటే పార్టీ కార్యకర్తలుగా ఆ పార్టీ నాయకులు కానివ్వండి, ఈవెన్ ప్రజలలో ఒక పెద్ద ఆమోదం ఉన్నటువంటి నాయకుడికి ప్రజలు కూడా ఆ నాయకుడు బాగుండాలి అనేటువంటి కోరుకుంటారు. దాంట్లో యజ్ఞాలు చేస్తున్నారు కదండి, చేసుకున్నాడు. వ్యక్తులు యజ్ఞాలు చేయటం వేరండి. యజ్ఞం చేసుకుంటే నా కొరకు నేను యజ్ఞం చేసుకోవడం ప్రజల కొరకు చేశారు, ఆయన ప్రజల కొరకు చేశారు. ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ ప్రకాష్ రెడ్డి గారు, అలాగే భానుప్రసాద్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.